కొన్ని ఆలయాలను చూస్తుంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకుంటుంది. కొన్ని ఆలయాలను చూస్తే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అలాంటి ఆలయం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం ఇది. ఈ గ్రామం నడిబొడ్డున ఉన్న ఆలయమే మల్లన్న దేవాలయం. ఈ మల్లన్న దేవాలయం అంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. ఎందుకంటే మల్లన్న స్వామి ఈ గ్రామాన్ని రక్షిస్తున్నారని వారు నమ్ముతారు. అందుకే మల్లన్న స్వామి కోసం వారు ఎంతో పవిత్రంగా ఉంటారు. గ్రామ నడిబొడ్డున ఉన్న ఆలయం దాదాపుగా 200 సంవత్సరాలుగా అక్కడనే ఉందని గ్రామస్తులు చెప్తారు. అయితే 1972వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఆవరణ పక్కన ఉన్న మల్లన్న ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించారు. ఈ గ్రామంలో సుమారు 2000 వరకు జనాభా ఉంటుంది. వీరందరూ వ్యవసాయ ఆధారితంగా బ్రతుకుతారు. దీంతోపాటు మల్లన్న ఆలయంకు ఎంతో పవిత్రత చేకూరే విధంగా ముందుకు సాగుతారు. ఈ గ్రామంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గ్రామంలో చూసినా మందు మాంసం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఆదివారం బుధవారం మాత్రం మందు మాంసం లేకుండా ఉంటారు. పెద్దల మాట చద్ది మూట అనే కోణంలో ఇక్కడి వారు పెద్దలు చెప్పిన మాట వినుకుంటూ ముందుకు సాగుతారు. వృద్ధులు, పిల్లలు, యువకులు, అలాగే మధ్యస్కులు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా ఉంటారు. మల్లన్న దేవాలయం అంటే వారికి ఎంతో ఇష్టం. అందుకే వారు ప్రతిరోజు దర్శించుకుంటారు. ఈ గ్రామంలో వ్యవసాయం అంటే ఎంతో ఆసక్తి కనబరుచుతారు. వరి, మొక్కజొన్న, అలాగే చెరుకు ఇలా ప్రతి పంట పండిస్తూ వారు జీవనాధారంగా చేసుకున్నారు. వాటితోటి వారి జీవనం కొనసాగుతుంది. అయితే గ్రామంలో ఏదైనా చిన్నపాటి గొడవ జరిగినా గ్రామస్తులంతా ఏకమై వారికి వారే పరిష్కరించుకుంటారు. ఎలాంటి సమస్య వచ్చినా గ్రామంలోనే పరిష్కరించుకుంటారు. గ్రామ పంచాయతీ వద్ద కూడా ఎన్నో నేర్చుకుంటారు. పెద్దలు చెప్పిన మాటలు వింటూ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకుంటారు. అలాగే గ్రామంలో మరో ప్రత్యేకత ఉంది. ఈ గ్రామం యొక్క ప్రత్యేకతతో పాటు గ్రామంలో ఉన్న బోనాల పండుగ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం కాముడు పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఈ గ్రామంలో ఓ పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతర కోసమే ఈ గ్రామస్తులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆ జాతరని తెలంగాణలోని అత్యంత పెద్ద బోనాల పండుగ జాతరగా అభివర్ణిస్తారు. ఈ జాతరకు దాదాపుగా సుమారు 1,00,000 వరకు మంది బోనాలను తీసి తమ మొక్కులు చాటుకుంటారు. అందుకే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత సంతరించుకుంది. మల్లన్న దేవుడు అంటే ఎంతో పవిత్రంగా ఉండాలని నమ్ముతారు. అందుకే జాతర కూడా ఎంతో పవిత్రంగా చేస్తారు. జాతర వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుండి గ్రామంలో ముస్తాబులు మొదలవుతాయి. దీంతోపాటు ఎన్నో రకాలుగా సౌకర్యాలు కల్పించేందుకు అన్ని రకాలుగా ఆలయ కమిటీ సౌకర్యాలు ముందుకు తీసుకొస్తుంది. అలాగే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. జాతర వస్తుందంటే నెల రోజుల ముందు నుండే సన్నాహాలు మొదలవుతాయి. గ్రామస్తులందరూ ఒక చేట చేరి గ్రామంలో ఉన్న జాతర కార్యక్రమాల గురించి అన్నీ చర్చించుకుంటారు. అలాగే గ్రామంలో ఏదైనా గొడవలు జరిగినప్పుడు గ్రామస్తులందరూ ముందుండి ఆ గొడవ సద్దుమణిగే విధంగా చేస్తారు. ఎవరైనా తప్పు చేసి కూడా చేయలేనని చెప్తే ఆలయం ముందు వచ్చి చెప్పాలని హుకుం జారీ చేస్తారు. దీంతో తప్పు చేసిన వ్యక్తి దేవుడికి భయపడి ఆ తప్పును ఒప్పుకుంటాడు. దీంతో సమస్య వాటే సద్దుమణిగిపోతుంది. దీంతో గ్రామాల్లో గొడవలు అలాంటివి అంటూ ఏమి ఉండవని గ్రామస్తులు తెలుపుతారు. మల్లన్న ఆలయం వద్ద నిత్యం వారు పూజలు చేస్తూ ఉంటారు. ఆలయం యొక్క పవిత్రతను వారెప్పుడూ కాపాడుతూనే ఉంటారు. అయితే జాతరకు సంబంధించిన ప్రతిదీ వారు ముందుగానే చర్చించుకొని ముందుకు సాగుతారు. జాతరకు ముందు ఒక 2 నెలల ముందు నుండి సన్నాహాలు మొదలు పెడతారు. అలాగే నెల రోజుల నుండి వాటి యొక్క విధి విధానాలను రచిస్తారు. దీంతో గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలైనా నిర్వహించేందుకు ముందుకు సాగుతారు. అలాంటి సంఘటనని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ మల్లన్న జాతర మొదలైపోయింది. కాముడి పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ మల్లన్న స్వామిని దర్శించుకుంటున్నారు. మల్లన్న దేవుడు అంటే
వీరందరికీ ఎంతో ఇష్టం. ఎందుకంటే కొలిచిన వారికి కొంగు బంగారంగా మల్లన్న దేవుడు ఉంటాడు కాబట్టి ఇక్కడికి వచ్చి వారు మొక్కులు మొక్కుకుంటారు. వృద్ధులు, పిల్లలు, పెద్దలు ఇలా ఎలాంటి భేదాలు లేకుండా మహారాష్ట్ర, పుణే, బెంగళూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ బోనాలను వండుకుంటారు. గ్రామంలోనే బోనాల వంట చేసుకొని ఆ బోనాలను తీసుకొని వారు ఆలయం వద్దకు వెళ్తారు. ఉదయం నుండే ఇక్కడ కోలాహలం మొదలవుతుంది. ఎక్కడెక్కడ నుండో వస్తున్న వారు బోనాలను సర్దుకునేందుకు అన్ని రకాల వస్తువులు తీసుకొచ్చుకొని ఒకరి పక్కన ఒకరు ఇలా బోనాలను వండుకునేందుకు సౌకర్యం కల్పిస్తారు. ముందుగా గ్రామంలో ఉన్న మట్టి కుండలను తీసుకొస్తారు. మట్టి కుండలలో బోనాలను తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తే ఎంతో బాగుంటుందని చెప్తారు. దీంతో లక్షల మంది బోనాలు తీయడం మనం చూస్తున్నాము. లక్షల మంది మహిళలు ఇలా నెత్తిన బోనాలు పెట్టుకొని గ్రామంలోని ప్రధాన కూడులలో తిరుగుతూ మల్లన్న స్వామి దేవాలయం వద్దకు వస్తారు. దీంతో అక్కడ మనకు చూస్తున్నాం కదండి, ఇక్కడ మనకు చీమలు వేస్తే కూడా కనిపించలేనంత చీమల పొదలాగా మనకు కనిపిస్తుంది. వీరంతా దాదాపుగా 1,00,000కు పైనే బోనాలు తీస్తారు. ముందుగా మల్లన్న స్వామి వద్దకు వచ్చి ఆ బోనాలను చూపించి మల్లన్న ఆలయం చుట్టూ తిరుగుతారు. దీంతో సుమారు 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది. ఒక్కొక్క బోనం మెల్లగా వెళ్ళి గుడి చుట్టూ తిరిగి ఆ గుడి ముందుకు వచ్చి బోనాలను తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు. ఇదే సమయంలో పసుపు, బెల్లం కూడా స్వామివారికి సమర్పిస్తారు. దీంతో స్వామివారికి పసుపు, బెల్లం అంటే ఎంతో ఇష్టమని అందుకే సమర్పిస్తామని భక్తులు చెప్తారు. ఇది మల్లన్న స్వామి జాతర ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎంతోమంది వేల సంఖ్యలో బోనాలు ఎత్తుకొని వివిధ ప్రాంతాల నుండి గంటల తరబడి అక్కడ చేరుకొని బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది గొప్ప జాతరగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే బోనాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. శివసాత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఇక్కడ మనకు ఆకట్టుకుంటుంది. ఎక్కడెక్కడ నుండో శివసాత్తులు ఇక్కడికి వచ్చి డోలు చప్పులతో వారు ఆటలాడుతారు, పాటలు పాడుతారు. వారి యొక్క భాషతో పాటు పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. అలాగే పోతురాజులు తమ విన్యాసాలు చేస్తూ పలువురిని ఆకట్టుకునే విధంగా చేస్తారు. ఇలా బోనాల పండగ జాతర పూర్తయిన వెంటనే బోనాలు సమర్పించి స్వామివారికి నైవేద్యం పెట్టి వెళ్తారు. అంతేకాదండి, అక్కడ వేసిన పసుపు, బెల్లం తీసుకొచ్చి వ్యవసాయ బావిల్లో కానీ వ్యవసాయ పంట పొలాల్లో కానీ వేస్తే వ్యవసాయం అంటే ఎంత సమృద్ధిగా వస్తుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని అక్కడి వారు నమ్ముతారు. అందుకే అక్కడి పసుపు తీసుకొచ్చి వేసి వారు తమ మొక్కును చాటుకుంటారు. ఇదే విషయంపై గ్రామస్తులు ఏమన్నారో మనం ఒకసారి విందాం. మా పెద్దాపూర్ గ్రామంలో ఈ మల్లన్న అనే దైవము దాదాపు 200 సంవత్సరాల కింద ఇక్కడ వెలిచింది. అప్పుడు చిన్న గద్దె రూపంలో దేవుడు ఉండే. ఆ దేవుణ్ణి కొలుచుకుంటూ మాకు అన్నీ మంచి చేయడం వల్ల ఆ దేవుణ్ణి ఈ 1971లో గుడి నిర్మాణం మా విలేజ్ మా ఊరి వారందరం కలిసి గుడిని నిర్మించినాము. అప్పటి నుంచి ఈ మార్చిలో ప్రతి సంవత్సరం మార్చి ఈ హోలీ తర్వాత వచ్చే సండే ఆదివారం రోజు మా జాతర జరుగుద్ది. ఆ జాతరలో దాదాపు 60-70 వేల బోనాలు కూడా సమర్పించుకుంటారు వచ్చే భక్తులు. ఆ భక్తులు కూడా మా చుట్టుపక్కల విలేజ్ల ఊర్ల నుంచి కాకుండా పక్క జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారు. నమ్మకం, వాళ్ళు ఆ దేవుడిని కొలుచుకుంటారు. వాళ్ళకి కోరుకున్న కోరికలు తీర్చుతాయి కాబట్టి ఈ మల్లన్న దేవుని మీద విశ్వాసంతో మాకు ఏది కానీ అవస్థ ఏదన్నా నొప్పి ఏది అయినా కానీ మనకు ఈ దేవుడు కాపాడుతుంటాడని చెప్పి ప్రతి విషయంలో కూడా దేవుని నమ్ముకుంటాము. ఆ దేవుని నమ్ముకొని ఆ దేవునికి రోజులైతే ఆదివారం రోజు కానీ బుధవారం కానీ మేము మద్యం కానీ మాంసం కానీ ఆ రోజు తినము. ఊర్లో కూడా ఈ దేవుడు ఉన్నాడని ఏదైనా గొడవలు జరిగినా చేసినా ఏదైనా తప్పు ఒప్పులు అయినా కానీ
ఎవరమైనా కానీ ఇక్కడికి వచ్చి దేవుని దగ్గర మాట్లాడుకుందామని చెప్పి అనుకుంటాము. ఈ దేవుణ్ణి చూసి ఎవరైనా భయపడి ఏది ఉన్నట్టు మాట్లాడడం జరుగుద్ది. ఒకవేళ తప్పు నా మనసులో నేను తప్పు చేసిన అనుకున్నా కానీ కూడా ఆ దేవుడు చూస్తారని చెప్పి భయపడి తప్పు చేయకుండా ఉంటాము. అందుకరంగా మా విలేజ్లో ఏ గొడవలు లేకుండా మంచి ప్రశాంతంగా ఉంటాము. ఏ పోలీస్ స్టేషన్ కేసులు కానీ ఏది కానీ మా విలేజ్లో లేదు. ఈ ఊళ్ళో మాత్రం పెళ్ళైన పిల్లల్ని ఎప్పుడైనా సరే, ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళైందంటే వచ్చి వాళ్ళు ప్రస్తుతానికి ఈ కార్యక్రమాలు అయిపోయినాక సావదీపించి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని కార్యక్రమాలు అయిపోయినాక పిల్లని బయట వదిలేసి ఉంటుంది. దాని మీదే నమ్మకంతో ప్రతి ఆదివారం ఇక్కడ సావ జరుగుతూనే ఉంటుంది. బుధవారం, ఆదివారం వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి తీస్తుంది. నమ్మకం ఒకటి దేవుని మీద చాలా బాగున్నది. ఇక్కడ ఇప్పుడు వచ్చి పొద్దున కంపల్సరీ గుడికి అబద్ధం ఆడద్దు అనుకునే లెక్క, గుడికి అబద్ధం ఆడేందుకు అనే ఆ దేవుని మీద భయంతో అలా కంటిన్యూగా నడుస్తుంది. ఇక్కడ ఈ పంట పొలాల కోసం ప్రతి ఒక్కరు పంటల లాభం వస్తుందని చెప్పి పసుపు కానీ వాళ్ళకి ఏది నచ్చితే అది దేవునికి సమర్పించి తర్వాత వాళ్ళ కార్యక్రమాలు తీసుకుపోయి కొన్ని పొలాలలో ఇక్కడ పసుపు ఎక్కడ ఉంటే అక్కడ ఆ దేవుని తీసుకుపోయి చల్లుకుంటాం. దానివల్ల లాభం. గత 20 సంవత్సరాల మా పెద్దాపురికి ఇట్లా లేదు. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు, ప్రతి ఒక్కరు భూమి జాగా ఉన్నది. అందరూ చాలా బ్రహ్మాండంగా జీవిస్తారు. ఆదివారం వచ్చిందంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ మా పెద్దాపూర్ గ్రామంలో అలాంటివి ఏమి ఉండదండి. ఎందుకంటే మేము మల్లన్న స్వామి నమ్మకం. ప్లస్ ఏంటంటే మా పిల్లలు సండే రోజు మా ఊరు పిల్లలు మట్టుకు 99% పిల్లలు మందు తాగారు, నాన్ వెజ్ తిన్నారు. అసలు మా ఊళ్ళో అసలు ఆ సిస్టమే లేదు సండే రోజు అనే రోజు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా నమ్మకమైన దేవుడు. ఒక్కసారి మీరు మల్లన్న దేవుడి దగ్గర ఏదో ఇట్లా మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకోండి, 100% ఆ దేవుడు నెరవేరుస్తాడు. 30 రోజులలో మనకు డిసెంబర్లో 30 రోజులు అంటారు. అప్పుడు కూడా మాకు జాతర లాగానే కలుస్తుంది. మాకు ఉదాహరణకు నేను పెద్దాపూర్ అయినా ఒక 10-15 ఇయర్స్ నుంచి కరీంనగర్ వెళ్ళిపోయాను. ఇలా దేవుడి కోసం అన్నా కానీ కూడా ఖచ్చితంగా జాతరకు మేము వస్తాం. నేను వస్తూ నా ఫ్యామిలీని మొత్తం తీసుకొస్తాను. విషయం ఏంటంటే అంత మళ్ళీ మా దగ్గర ఉన్న పిల్లలు యూత్ పిల్లలు కాకుండా ఈ చుట్టూ ఒక 4 గ్రామాలలో కూడా సండే రోజు కూడా దాదాపు ఒక 60% మారుతుందండి. నేను అది చూస్తున్నా. ఎందుకంటే నేను ఈ ఊళ్ళకి తెలియదు, వచ్చి కొంచెం దూరం ఉన్నా కాబట్టి నేను చూస్తున్నాను. యూత్ పిల్లలు మాత్రం మా దగ్గర సండే రోజు ముట్టారు.